దారి దోపిడీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను బాపట్ల జిల్లా వేటపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 5 బైక్లు, 23 సెల్ ఫోన్స్, ఒక ట్యాబ్, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ జగదీష్ నాయక్ తెలిపారు. సాయి, ఆనందబాబు, చిలుగుడి, సలీం, వంశీ కృష్ణ, ఇంగోరు అబ్స్కాండ్ లో ఉన్నాడు షేక్ సైదా అనే అతను బాపట్ల, దేవరకొండ, మదన్ సాయి అనే అతను ఒంగోలుకు చెందిన వ్యక్తులు. వీళ్ళు హైవే మీద రాత్రుల్లో ఒంటరిగా వస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు లాక్కోవడం, బండ్లు దొంగతనాలు చేయడం, దాన్ని అమ్మేసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సో మన 30/9/2024 పోయిన నెలలో మా దగ్గర కడవ కుదురు దగ్గర ఒక వ్యక్తి టాయిలెట్ కోసం అని బండి పక్కకు ఆపి ఉంటే అతని దగ్గరకు వచ్చి అతను వెహికల్ ప్లస్ సెల్ ఫోను లాక్కున్నారు. లాక్కున్న తర్వాత మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మేరకు మేము కేసు కట్టాము. సో ఎవరబ్బా చేశారని మేము చెక్ చేస్తే సీసీ కెమెరా ద్వారా మాకు వీళ్ళు ఐడెంటిఫై అయ్యారు. దాని ద్వారా ట్రాక్ పట్టుకొని వీళ్ళని అరెస్ట్ చేశాం. వీళ్ళ దగ్గర నుంచి దగ్గర 4,13,000 రూపాయలు, 4 బండ్లు, 23 సెల్ ఫోను, 4,000 రూపాయలు క్యాష్ రికవర్ చేశాము. సో వీళ్ళు వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు లాక్కోవడం, బండ్లు